వాణిజ్య ఒప్పందంపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి అన్నదాతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ ట్రేడ్ డీల్తో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటున్నాయి రైతు సంఘాలు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మరి ఈ ట్రేడ్ డీల్తో భారత్ కంటే అమెరికాకే ఎక్కువ లాభమని తెలిసినా దేశ ప్రయోజనాలను మోదీ తాకట్టు పెట్టారా? అమెరికా వస్తువులు జీరో టారిఫ్తో భారత్కు వస్తే ఏ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉంది? అసలు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం రైతన్నలను ఎందుకు భయపెడుతోంది? చర్చల అనంతరం భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఓకే అయిన సంగతి తెలిసిన విషయమే. అయితే ఈ మెగా డీల్లో లెక్కలే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అంతేకాదు, ఈ ఒప్పందం ప్రారంభం దశ నుంచే దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని అద్భుతమైనదిగా అధికార నేతలు ప్రచారం చేసుకుంటున్నా ఈ డీల్తో అమెరికాకే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతున్నట్టు ఆర్థిక రంగ నిపుణులు, విపక్షాలు చెబుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాన్ని 25% నుండి 18%కి తగ్గించింది. అంటే మనం అక్కడికి పంపే సరుకులపై ఇంకా 18% పన్ను కట్టాల్సిందే. అమెరికా నుండి వచ్చే ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న అన్ని రకాల సుంకాలను, అడ్డంకులను పూర్తిగా జీరోకి తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించిందని ట్రంప్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఈ విషయమే ఎన్నో ప్రశ్నలకు దారితీసింది. మనం అమెరికా పన్ను లేకుండా రావాలి, ఇదేనా సామాన్యమైన డీల్ అంటూ సామాన్యుడి నుండి ఆర్థిక నిపుణుల వరకు గొంతెత్తుతున్నారు. అంతేకాకుండా ఈ మెగా డీల్పై ప్రధానంగా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా వస్తువులు జీరో టారిఫ్తో భారత్కు వస్తే ఇక్కడి స్థానిక పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు అమెరికా దిగుమతుల ధాటికి తట్టుకోగలవా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇది భారత రైతులకు సాంకేతికంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ తక్కువ ధరల అమెరికన్ ఉత్పత్తులతో పోటీ పడాల్సి రావడం రైతుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తన రైతులకు భారీ సబ్సిడీలు అందిస్తుంది. దీంతో వారు తమ వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే చాలా తక్కువకు ఎగుమతి చేయగలుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఉత్పత్తి ఖర్చు కంటే కూడా తక్కువ ధరలకు సరుకులు విదేశాలకు చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సుంకాలను తగ్గిస్తే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించనుంది. రాబోయే సంవత్సరాల్లో భారత్, అమెరికా వాణిజ్య లక్ష్యం అయిన $500 బిలియన్ స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి కీలక రంగాలకు సంబంధించిన రక్షణలపై మాత్రం ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశాయి. ఇంకోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిగా భారత్ తన పట్టు నిలుపుకోవడానికి చైనాను అడ్డుకోవడంలో అమెరికా మద్దతు పొందడానికి మోదీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. అలాగే మేమిద్దరం పనులు చేసి చూపించే నాయకులమని ట్రంప్ గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఈ పని వల్ల భారత ఖజానాకు ఎంతొస్తుంది, ఎంత పోతుంది అనేది ఇప్పుడు ఆందోళనకరం. అమెరికా ఉత్పత్తులకు మన మార్కెట్ను పూర్తిగా వదిలేస్తూ మన ఎగుమతులపై ఇంకా 18% పన్ను భారాన్ని మోయటం ఒక రకంగా ఏకపక్ష ఒప్పందంగానే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.